శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, గడ్డాలను తొలగించేవాడని కీర్తిస్తూ ఉంటారు కదా, ఈ పేర్లు ఆయనకి ఎందుకు వచ్చాయి? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. శ్రీ వెంకటేశం నమామ్యహం. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు. ఇక్కడ ఆపదలు వస్తేనే స్వామివారు కాపాడతాడా అంటే విడిగా ఉన్నప్పుడు రక్షించడా అంటే సాధారణంగా మనం లోకంలో ఎవడైనా సుఖంగా ఉన్నాడు అనుకోండి, సుఖంగా ఉన్నవాడికి రక్షణ అవసరం లేదు. ఎవడైతే సుఖంగా ఉంటాడో, అందుకనే కుంతి అని భాగవతంలో ఒక పాండవుల యొక్క తల్లి ఉంది కదా, ఆవిడ శ్రీకృష్ణుడికి, శ్రీకృష్ణుడన్నా వెంకటేశుడన్నా ఒకటే కదా, ఆయనకి నమస్కారం చేస్తూ ఒక మాట అంటుంది, నాకు ఎప్పుడు కష్టాలు కలిగించవయ్యా అంటుంది. ఇదేంటయ్యా, మనం ఆశ్చర్యపోతాం. ఎవరైనా ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఎప్పుడు కూడా సుఖ సమస్త సన్మంగళాని భవంతుని గురువులు ఆశీర్వదిస్తుంటారు. అంటే నీకు అన్ని శుభ కార్యక్రమాలు జరగాలి, నీ ఇంట్లో జరగాలి, నీకు జరగాలి, నీకు ఎప్పుడు కష్టం రాకుండా ఉండుగాక అని గురువులు ఆశీర్వదిస్తుంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా మనం అదే మొక్కుకుంటాం. మరి కుంతీదేవి అని ఎంత గొప్పగా అడిగిందంటే, స్వామి నాకెప్పుడు కూడా కష్టాలు తెప్పించు. ఎందుకమ్మా? కష్టాలు ఉంటేనే దేవుడు గుర్తొస్తాడా? లేకపోతే విడిగా నేను తలుచుకోను. నేను విడిగా నాకు సుఖం ఉందనుకో నేను తలుచుకోను. కాబట్టి దేవుణ్ణి తలుచుకోవటం ఎందుకు? మళ్ళీ ప్రశ్న భాగవతంలో. అందుకనే భారతం రాసినా తృప్తి కలగలేదుట వ్యాసుడికి. ఎంత గొప్ప భారతం రాశాడమ్మా ఆయన. అంత బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం, బ్రహ్మసూత్రాల కర్త అంత రాశాడు. కానీ తృప్తి కలగల, అశాంతి కలిగిందట వ్యాసుడికి. అంత గొప్ప ఏంటి, నాకు ఎందుకు ఇంత అశాంతి కలుగుతోంది, ఇంత గొప్ప భారతం రాశాను నేను, ఇన్ని బ్రహ్మసూత్రాలు రాశాను నేను అని అంటే నారద మహర్షి చెప్పాడు, భాగవతం రాయలేదయ్యా నువ్వు, శ్రీకృష్ణుడిని నువ్వు పొగడలేదు, దేవుణ్ణి నువ్వు పొగడలేదు. భాగవతం అంటే కేవలం శ్రీకృష్ణ అభివర్ణన, శ్రీకృష్ణుడికి సంబంధించిన కథలు మొత్తం ఆయనకి, అంటే భక్తుడికి సంబంధించినటువంటివి. కాబట్టి భాగవతం రాయి, నీకు శాంతి కలుగుతుంది అన్నాడు. నారద మహర్షి చెప్పిన మీదట భాగవతం రాశాడు. అప్పుడు ఆయనకి పరిపూర్ణమైనటువంటి శాంతి లభించిందట. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శాంతి కలగాలి అని అంటే దేవుడు ఉపాసన చెయ్యాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. శాంతి ఎందుకయ్యా, శాంతి ఎందుకు అన్నది ఆధునిక యుగంలో కూడా మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. శాంతి లేకపోతే ఇప్పుడు సాధారణంగా మందులు ఇచ్చేటువంటి వైద్యులు కూడా చెప్తున్నారు, మనస్సు చాలా జాగ్రత్త నాయన, ఇది వేసుకుంటూ నాకు తగ్గిపోతుంది ఐఎమ్ ఫ్రీ అనుకుంటే నీకు తగ్గుతుంది. నాకేం తగ్గుతుంది అంటే సగం వరకే నీకు ఆ మందు పనిచేస్తుంది. కాబట్టి మనస్సు ప్రధానికి, ఎందుకంటే ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండాలి, ఎప్పుడు మనస్సుని శాంతికరంగా ఉంచుకోవాలి అంటే దేవుణ్ణి ప్రార్థించాలి. అందుకే దైవ ప్రార్థన, ఉదయం లేచి చక్కగా దైవ ప్రార్థన చేసుకో. ఉదయం పూట ఒక్కటేనా, సర్వకాల సర్వ అవస్థలలో. ఒక్కసారి ఓరు నాయనకి 24 గంటలు దేవుడి భజన అంటే నాకెక్కడ కుదురుతుందా బాబు, ఇక నేను జీవిత కార్యక్రమం అంటే చెప్పారు. దానికి కూడా అనుష్ఠాన వేదాంతం, ఏది చేసినా కూడా దైవం ఆయన అడుగున ఉన్నాడు అనుకుంటూ చెయ్యి. అడుగడుగున గండాలవాడు, గండాలు తొలగించేటువంటి వాడు, ఆపద మొక్కులవాడు వెంకటేశుడు అని స్వామివారిని తలుచుకుంటూ ఉండు. ఇలా కూర్చున్నావు, లేవలేకపోతున్నావు, శ్రీరామ వెంకటేశ్వర తలుచుకో. లే, ఏ పని చేయబోతున్నావు, శ్రీరామ వెంకటేశ్వర, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన దైవాన్ని స్మరించుకో. ప్రతి నిమిషము తలుచుకుంటూ ఉండు అని చెప్తూ, ఆపద మొక్కులవాడా, ఆపదలప్పుడే మా మొక్కులు అందుకునేటువంటి వాడా అంటే మిగతా అప్పుడు నువ్వు మేము నిన్ను స్మరించమయ్యా, ఆ మహాపాపం మాది, కాబట్టి ఆపదలు వచ్చినప్పుడే నీకు మేము నమస్కారం చేస్తున్నాము. ఈ మానవ బలహీనత్వం కలిగినటువంటి మమ్మల్ని క్షమించి ఈ ఆపదల నుంచి నువ్వు కాపాడవయ్యా అని చెప్పడానికి ఆపద మొక్కులవాడా అని చెప్పి ఏ దేవుడికి లేనటువంటి ప్రత్యేకతని వెంకటేశుడి మీద మనం ప్రదర్శిస్తూ ఉంటాం. ఆయనకి చక్కగా ముడుపులేవో ఇచ్చి మనం మనశ్శాంతిని మనం పొందుతూ ఉంటాం. అది ఆ దైవానికి ఉన్నటువంటి విశేష గుణం.